వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సరస్వతి భూములు ఏ రకంగా కొలగొట్టారో చూసాం. ఇప్పుడు ఆ భూముల్ని పంచుకోవడానికి తల్లి కొడుకు చెల్లి కోర్టు మెట్ల దాకా ఎక్కారు. దొంగే దొంగ దొంగ అంటాం ఎలా ఉంటుందో ఈ వార్త చూస్తే తెలుస్తుంది. తల్లి చెల్లి మోసం చేశారంటున్నాడు జగన్ రెడ్డి. ప్రజలను మోసం చేసి తండ్రి రాజశేఖర రెడ్డి కొట్టేసిన భూముల్ని పంచుకోవడం దగ్గర వాటాలు తేడా వచ్చి తల్లి కొడుకులు కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పుడు ఈయన ఈ కష్టపడి సంపాదించుకున్నట్టు చెమటోడ్చి కూలీనాలి చేసి పోగు చేసినట్టు తల్లి చెల్లి మోసం చేశారంటున్నాడు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల బదిలీ విషయంలో తన తల్లి విజయలక్ష్మి చెల్లి వై షర్మిల మోసం చేశారని మాజీ సీఎం జగన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. షేర్లు బదిలీ చేసుకోవడం కోసం తప్పుడు తేదీలతో దొంగ పత్రాలు సృష్టించారన్నారు. తమకు తెలియకుండానే తమ పేరిట ఉన్న 51% వాటాను బదిలీ చేసుకున్నారని, ఈ బదిలీని రద్దు చేసి తమ వాటా తమకే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జగన్, భారతి వారి కంపెనీ క్లాసిక్ రియాలిటీ హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్పై రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పూరితో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. జగన్, భారతి క్లాసిక్ రియాలిటీ తరపున సీనియర్ న్యాయవాది వైసీపీ రాజ్యసభ ఎంపీ ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మా మధ్య సంబంధాలు బాగున్నప్పుడు ప్రేమ అభిమానంతో సరస్వతి పవర్లో షేర్లు బహుమతిగా ఇచ్చేందుకు ఎంఓయూ జరిగింది. సదరు ఎంఓయూ షరతులతో కూడిన ఒక ఒప్పందం. సంబంధాలు బాగున్నప్పుడు ఎంఓయూ రాసుకున్నారంట. సంబంధాలు చెడిపోయిందే ఆ షేర్ల దగ్గర. ఇంకక్కడ దాంట్లో తప్పే ఉంది. దాంట్లో వాళ్ళు చేసిన తప్పేంటి? జగన్ రెడ్డి, నువ్వు ఇష్టపూర్వకంగా రాసిచ్చావు షేర్లు, దాన్ని ఆవిడ కూతురు పేరు ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఇంకా నీకు అభ్యంతరం ఏంటి? రాసుకున్న ఎంఓయూ ప్రకారం ఆవిడ షేర్లు ట్రాన్స్ఫర్ చేస్తే సిగ్గులేకుండా నువ్వు ట్రైబ్యునల్కి వెళ్ళి ఆవిడ మీద కేసు పెట్టి ఏం సాధిద్దామని? కన్న తల్లి మీద కోర్టుకు ఎక్కిన నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా రాష్ట్రంలో తిరగడానికి పనికొస్తావా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి. కన్న తల్లికి చెల్లికి న్యాయం చేయలేని నువ్వు రాష్ట్రానికి ఏం చేయగలుగుతావు, ఏం చేయగలవో ప్రజలు నిర్ణయించుకోవాలి. అక్రమాస్తుల కేసుల్లో సిబిఐ ఈడీ కేసులో భాగంగా ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది. సదరు అటాచ్మెంట్లపై హైకోర్టు స్టేటస్కో యథాతథ స్థితి విధించింది. సదరు ఆస్తులన్నీ విడుదలైన తర్వాత షేర్లు గిఫ్ట్గా ఇస్తానని ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. ఒప్పందంపై సంతకం పెట్టలేదని నేను వాదించడం లేదు. సంతకం పెట్టాను, కానీ ఒప్పందంలోని షరతులకు విరుద్ధంగా తల్లి చెల్లి వ్యవహరించారు. షేర్ల బదిలీ పత్రాలు ఇప్పటికీ నా వద్దే ఉన్నాయి. భౌతికంగా గిఫ్ట్ ఇచ్చేవారి నుంచి తీసుకునేవారికి అది చేరినప్పుడు చట్ట ప్రకారం గిఫ్ట్ డీడ్ పూర్తవుతుంది. అసలు నేను గిఫ్ట్ డీడ్ ఇవ్వలేదు. బహుమతి నా వద్దే ఉంది. ప్రస్తుతం బహుమతి ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. నా తల్లి విజయలక్ష్మి పేరిట సరస్వతి పవర్ షేర్ల బదిలీ అక్రమం. నా తల్లి చెల్లి పట్ల పక్షపాతం చూపిస్తుంది. నా తల్లి చెల్లిపై ప్రేమ అభిమానాలు పోయాయి. అందుకే షరతులతో కూడిన ఎంఓయూను గిఫ్ట్ డీడ్ను రద్దు చేసుకున్నాను. ఈ పరిస్థితిలో షేర్ల బదిలీ ప్రశ్నే తలెత్తదు. నాకు తెలియకుండా సరస్వతి పవర్ బోర్డు బదిలీ తీర్మానం ఎలా ఆమోదిస్తుంది? అలాగే ప్రస్తుత కేసులో ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని చెల్లి అప్లికేషన్ దాఖలు చేశారు. ఎంఓయూలో ఆమె భాగస్వామి అయినప్పుడు ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని ఎలా కోరతారు? ఎంఓయూ షరతులతో కూడినప్పుడు గిఫ్ట్ డీడ్ కూడా షరతులతో కూడినదే. షరతులు ఉల్లంఘించారు కాబట్టి వాటిని రద్దు చేసుకుంటున్నాను అని జగన్ తరపున నిరంజన్ రెడ్డి తెలిపారు. తదుపరి విచారణ మే 7కు వాయిదా పడింది. నేనేమంటున్నాడు ఇక్కడ? గిఫ్ట్ డీడ్ రాసుకున్నాం అంటున్నాడు, నా దగ్గరే ఉన్నాయి అంటున్నాడు, నేనే దాచుకున్నాను అంటున్నాడు, తల్లికి ఇవ్వలేదంటున్నాడు. తల్లికి ఇవ్వనప్పుడు ఆ తల్లి ఎలా ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది కూతురు పేరు మీద? ఇది విత్తనవాదం లాగా ఉంది, విచిత్రంగా ఉంది. ఎంఓయూ రాసుకున్నారు. ఆ ఎంఓయూ ప్రకారం ఆవిడ ట్రాన్స్ఫర్ చేసుకుంది. గిఫ్ట్ డీడ్ నా దగ్గరే ఉందంటే ఎంఓయూ తల్లి దగ్గర ఉంది. ఏదైతే ఎంఓయూ ప్రకారం రాసుకుందో దాని ప్రకారం చెల్లుతుంది. గిఫ్ట్ డీడ్ నువ్వేం రాసుకున్నావు ఎవరికి తెలుస్తుంది? ఆ గిఫ్ట్ డీడ్ బయట పెట్టాలి కదా జగన్ రెడ్డి గారు మీరు. ఫైనల్గా ఏంటంటే తండ్రి ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టినప్పుడు దోసుకున్న ఆస్తి కోసం తల్లి కొడుకు చెల్లి ముగ్గురు కోర్టు మెట్లు ఎక్కి కొట్టుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. ఆ ఆస్తి ముగ్గురులో ఏ ఒక్కరు సంపాదించింది కాదు, ప్రజల దగ్గర నుంచి దోసుకుంది. మళ్ళీ దాంట్లో అటవీ భూమి కూడా ఉంది. అటవీ భూమి కూడా పెద్ద విచారణ జరుగుతుంది. అది తల్లి మోసం చేశాడంటాడు, చెల్లి మోసం చేసిందంటాడు, ఆయన మోసం చేశాడు వీళ్ళు అంటారు, ముగ్గురు కలిసి మోసం చేశాడని ప్రజలు అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏ పరిస్థితి వచ్చిందో, ఏ పరిస్థితి దాపురించిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. సరే, తల్లి మోసం చేసింది, నిన్ను చెల్లి మోసం చేసింది, నువ్వు సంపాదించిన లక్షల కోట్ల ఆస్తుల్లో అది ఎంత ఏ పాటిది? తిప్పి కొడితే 10,000 కోట్లు ఉంటుంది.
ఇస్తే నీ సొమ్ము అయిపోయింది జగన్ రెడ్డి. నా పెద్ద కూతురు అన్నావు షర్మిలను, నువ్వు షర్మిల నా పెద్ద కూతురు అన్నావు, ఇవాళ ఏది నాకు ప్రేమ పోయింది అంటున్నావు. అట్లాగే గెలిచినప్పుడు ఒక మాట మాట్లాడతావు, ఓడిపోయినప్పుడు ఒక మాట మాట్లాడతావు. గెలిస్తే పరదాలు కట్టి తిరుగుతావు, ఓడిపోతే సవాల్ కోసం తిరుగుతావు. నిన్ను రాజకీయ నాయకుడిగా చెప్పుకోవాల్సిన దుస్థితి రాష్ట్ర ప్రజలకు వచ్చింది. కర్మ అంటారు దాన్నే.